Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. కల్కి రన్ ఎక్సలెంట్గా ఉంది. మనం అప్పుడు అనుకున్నాం గుర్తుందా, ప్రభాస్ అన్న లైనప్ చూస్తుంటే పక్కా ఏదో ఒకటి 1000 కోట్లు కొట్టేస్తుందని. అది ఇన్నేళ్ళకి తీరేలాగా అనిపిస్తుంది. మరి కొట్టుద్దా లేదా? 1000 crore మూవీస్ ఫస్ట్ వీక్ అయ్యేసరికి ఏ నెంబర్లో ఉండే, కల్కికి ఇంకెంత రావాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇప్పటి వరకు ఇండియాలో 1000 crore గ్రాస్ కొట్టిన సినిమాలు బాహుబలి 2, దంగల్, RRR, KGF 2, జవాన్ అండ్ పఠాన్. మధ్యలో యానిమల్ 100 crore దూరంలో ఆగిపోయింది. సలార్కి ఆ పొటెన్షియల్ ఉన్న 600 crore దగ్గరే ఆగిపోయింది. ఆల్సో డన్కీకి ఛాన్స్ ఉండేది పాజిటివ్ టాక్ ఉంటే. అయితే కల్కి ఫస్ట్ వీక్ అయ్యేసరికి 660.7 కోట్ల గ్రాస్ అండ్ 343.9 కోట్ల షేర్తో లాంగ్ రన్లో 1000 crore హోప్స్ని పెంచింది. మెయిన్గా నార్త్ అండ్ ఓవర్సీస్ జోరు వల్ల. అక్కడ ఆగేలా లేదు. బాహుబలి 2 ఫస్ట్ వీక్ అయ్యాక వరల్డ్ వైడ్గా 832 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీక్ అయ్యాక కూడా ఇంకా 1000 కోట్లు కొట్టడం నిజంగా డ్రీమ్ లాంగ్ రన్. దంగల్ 300 to 400 crore మధ్యలో ఉంటుంది. దంగల్ 2000 crore కొట్టింది ఆఫ్టర్ చైనా రిలీజ్. అక్కడ రిలీజ్ అయ్యాకే చాలా కొట్టింది. అండ్ RRR ఫస్ట్ వీక్ అయ్యేసరికి 710 కోట్లు, KGF 2 719.3 కోట్లు, పఠాన్ 620 కోట్లు అండ్ జవాన్ 650 కోట్లు అండ్ కల్కి ఇప్పుడు 660.7 కోట్లు కొట్టింది. సో ఛాన్స్ లేకపోలేదు. యాక్చువల్గా ప్రభాస్ అన్న తన ప్రీవియస్ లార్జ్ స్కేల్ ఫిల్మ్స్తోనే కొట్టాలి. సావు కిట్టాక్ వచ్చుంటే ఆ ఎఫోరియా అండ్ హైప్కి పక్క గన్ షాట్గా కొట్టేది. ఇంకా క్లాసిక్ ఆదిపురుష్, అదే ఆదిపురుష్కి ముందు మంచి బజ్ ఉండే అనౌన్స్మెంట్ అప్పుడు. తర్వాత సినిమా వాల్యూ ఎక్కడ వరకు దిగిపోయిందో తెలుసు కదా, అలా అది కూడా మిస్ అయిపోయింది. తర్వాత ఇండియాలోనే మోస్ట్ హైప్డ్ ఫ్లిక్ సలార్, పైగా బ్లాక్ బస్టర్ టాక్ అయినా కూడా 600 కోట్ల గ్రాస్తోనే ఆగిపోయింది. నార్త్లో డన్కి క్లాష్ అనకండి, దానికి ఫ్లాప్ టాకే. బట్ థియేటర్స్ ఇష్యూ ఉన్నా కూడా సౌత్లోనే అండర్ పర్ఫార్మే చేసింది. మన ఛానల్లో సలార్ 1000 crore ఎందుకు మిస్ అయింది అన్న దానిపైన బ్రీఫ్ వీడియో ఉంది, ఒక లుక్ వేయండి. అయితే మళ్ళీ వితిన్ 7 months గ్యాప్లో ప్రభాస్ అన్న ఇంకో విజువల్ వండర్ కల్కితో వచ్చాడు. ఫైనల్గా 1000 కోట్లు కొట్టబోతున్నాడు. ఇనిషియల్గా రిలీజ్కి 10 days ముందు కల్కి హైప్ అంతంత మాత్రంగానే ఉండే. అఫ్కోర్స్ సినిమాకి టాక్ వస్తే గట్టిగా ఆడుతుంది అనుకున్నారు, బట్ ఈ రేంజ్ యునానిమస్ టాక్ ఎక్స్పెక్ట్ చేయలే. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా జనాలు అవి పెద్దగా మైనస్ పాయింట్స్గా తీసుకోవట్లే. ఆ వరల్డ్ సెటప్ అండ్ ఆ వండర్ని బిగ్ స్క్రీన్స్ పైన ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎస్పెషల్గా క్లైమాక్స్ సీన్ వల్ల థియేటర్స్ నుండి హై ఫీల్తో బయటకు వస్తున్నారు. అందుకే ఒక సినిమాకి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ హాఫ్ అంతా యావరేజ్గా ఉన్న ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఆర్ హై సీక్వెన్స్ వేస్తే జనాలు ఫుల్ ఎంగేజ్ అవుతారు. సో కమింగ్ టు కల్కి, సినిమాకి అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ సెంటర్ ఆడియన్స్ నెట్టేసుకున్నారు. మాస్ ఏరియాస్లో కాస్త అండర్ పర్ఫామ్ చేస్తున్నా నైజాం వల్ల అది కవర్ అయిపోతుంది. ఈ ఒక్క ఏరియాలోనే 7 daysలోనే 67 కోట్ల షేర్ కలెక్ట్ చేసి దుమ్ము దులిపింది. టోటల్ తెలుగు స్టేట్స్లో 135.3 కోట్ల షేర్ అండ్ 210 కోట్ల గ్రాస్తో సూపర్గా హోల్డ్ చేస్తుంది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 180 కోట్లు, అంటే ఇంకా 45 కోట్ల షేర్ కొట్టాలి. ఇంకా ఓవర్సీస్లో 100 కోట్ల షేర్కి దగ్గరలో ఉంది. 7 daysలో 85.5 కోట్లు కొట్టింది. నార్త్లో కూడా 79.6 కోట్ల షేర్తో బాగా రన్ అవుతుంది. తమిళనాడులో కాస్త డల్గా ఉన్న కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక కలిపి 43 కోట్ల షేర్. అలా వరల్డ్ వైడ్గా కల్కి 343.9 కోట్ల షేర్ అండ్ 660.7 కోట్ల గ్రాస్ కొట్టింది. ఇంకా 42 కోట్ల షేర్ కొడితే హిట్ అవుద్ది. అఫ్కోర్స్ కేక్ వాక్ అనుకోండి. అండ్ ఆల్సో 1000 crore ఎంతో దూరంలో లేదు. ఈ సినిమా లేదు కాబట్టి లాంగ్ రన్లో గట్టిగా ఆడుద్ది. 1000 కోట్లు కొట్టేస్తుంది, ఫింగర్స్ క్రాస్డ్. సో కల్కితో మన టాలీవుడ్లో 3వ 1000 కోట్ల బొమ్మ పడుతుందన్నమాట. సో చూడాలి ఫుల్ రన్లో కల్కి ఇంకే రేంజ్ నెంబర్స్ పెడుతుందో, ఏ లెవెల్లో కొడుతుందో అని. సో అది గైస్ మ్యాటర్, కల్కి రన్ అండ్ 1000 crore ప్రిడిక్షన్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ అజంప్షన్ అండ్ మీ థాట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.